ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు 10th క్లాస్ పాస్ అయ్యారా? అయితే మనకి అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి వాళ్ళకి డైరెక్ట్గా మనకి జాబ్ అనేది ఇస్తున్నారు. 30,000 వరకు శాలరీ ఇస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. ఈ జాబ్స్కి సంబంధించి ఏపీ, తెలంగాణ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ని చెప్పాను కాబట్టి పూర్తిగా అయితే చూడండి. సో కంప్లీట్గా చూసేసి ఒక జాబ్స్కి అప్లై చేయండి. ముందుగా చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అవుతుంది. ముందుగా ఇక జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ అనేది ఎంత ఉండాలి అంటే ఇక్కడ చూడండి, ఏజ్ లిమిట్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. January 1, 2025 నాటికి. సో మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏమో 42 years వరకు ఛాన్స్ కల్పిస్తున్నారు. అంతేకాకుండా SC, ST అలాగే బీసీ అభ్యర్థులందరూ, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే వీళ్ళు 47 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 52 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే 45 years వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా కేవలం మీ దగ్గర 10th సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకునే విధంగా ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ SSC ఆర్ 10th క్లాస్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. అలాగే మనకి 10th అర్హతతో ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ 6 ఏదైతే ఉందో పోస్ట్ మార్టం అసిస్టెంట్ అని చెప్పేసి వీటికి సంబంధించి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి జనరల్ డ్యూటీ అటెండెంట్, సో మనకి జీడీ అటెండర్కి సంబంధించి జాబ్స్ కూడా ఉన్నాయి. సో వీటికి కూడా మనకి క్వాలిఫికేషన్ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. అలాగే మనకి 10thతో పాటు ITI కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రికల్ విభాగంలో, సో వాళ్ళకి కూడా ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్కి సంబంధించి ఎవరైతే DMLT లేదా BSc MLT కోర్స్ చేస్తుంటారో సో వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ పోస్టులు అనేవి ఉండడం అయితే జరిగింది. అలాగే డెంటల్ టెక్నీషియన్స్కి సంబంధించి కోర్స్ చేసిన వాళ్ళకి ఇంటర్మీడియట్ పాస్ ఉండి డెంటల్ టెక్నీషియన్స్ చేసిన వాళ్ళకి సో వాళ్ళకి కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మనము ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, డేట్స్ అనేవి ఇచ్చారు. 10th March నుంచి 18th March లోపు అయితే అప్లై చేసుకోవాలి. సో ఇంకా మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కాలేదు. సో 10th March నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆ డేట్ నుంచి మనము అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. సో మనము అప్లికేషన్ ఫామ్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు 10th March రోజు. ఆ రోజు మనము డౌన్లోడ్ చేసుకొని మీరు చక్కగా ప్రింట్అవుట్ తీసుకుని ఆ ఫామ్ అనేది ఫిల్ చేసి మనము రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లేదంటే డైరెక్ట్గా మీరు ఆఫీస్కి వెళ్ళి సబ్మిషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. మనకి ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారంటే ఇక్కడ మనకి చూడండి, ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ లెవెల్కి సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయి. అలాగే థియేటర్ అసిస్టెంట్కి సంబంధించి 5, పోస్ట్ మార్టం అసిస్టెంట్కి సంబంధించి 3, జనరల్ డ్యూటీ అటెండర్కి సంబంధించి 13 ఉన్నాయి. సో ఈ విధంగా మనకి ఇక్కడ పోస్టుల వారిగా వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇందులో కొన్ని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు, మరికొన్ని పోస్టులు వచ్చేసరికి అవుట్సోర్సింగ్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్స్కి సంబంధించి, డెంటల్ టెక్నీషియన్స్కి సంబంధించి కాంట్రాక్ట్ జాబ్స్ ఉన్నాయి కదా, సో వీటికి మనకి 30,000కి పైగానే ఉంటుంది. సో మిగతా పోస్టులకు వచ్చేసేమో ఇక్కడ 10th క్లాస్ లెవెల్ పోస్టులకి 15,000 రూపీస్ అనేది పే చేస్తున్నారు. ఇక్కడ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అని చెప్పేసి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఎందుకంటే ఎటువంటి ఎగ్జామ్ లేదు, జస్ట్ మీరు అప్లికేషన్ పెట్టండి. షార్ట్ లిస్ట్ అయితే సో వాళ్ళే మీకు కాల్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయితే సరిపోతుంది. అయితే ఈ జాబ్స్కి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, జస్ట్ మీకు క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమి కూడా ఉండదు, ఇంటర్వ్యూస్ కూడా మీకు ఏమి కూడా కండక్ట్ చేయరు. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మనము అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. SC, ST, BC, EWS వాళ్ళు 300, OC వాళ్ళు 500, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు మాత్రం ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఫీ అనేది మీరు DD రూపంలో అమౌంట్ అనేది పే చేయాలి. ఒక DD అనేది ఎవరి పేరు మీద తీయాలి అని చెప్పేసి ఇక్కడ బోల్డ్ లెటర్లో కంప్లీట్ డీటెయిల్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి, ఆ యొక్క వాళ్ళ పేరు మీద ఏంటంటే మీరు DD తీసి అప్లికేషన్ ఫామ్కి ఆ యొక్క DD రిసెప్ట్ని కూడా అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అలా మనము అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఫిల్ చేసిన తర్వాత మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి పంపించాలి అన్నీ కూడా మనకి మెన్షన్ చేస్తారు. ప్రతి జిరాక్స్ కాపీ మీద మీరు సిగ్నేచర్ అనేది పెట్టేసేసి అప్లికేషన్ అనేది మీరు పంపాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనమాట. సో ఇది మనకి ఏ డిస్టిక్ అంటే గుంటూరు డిస్టిక్ అని చెప్పేసి ఇచ్చారు. మనకి ప్రతి డిస్టిక్ వారీగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు 1 by 1. కాబట్టి మీరు ఏ డిస్టిక్కి చెందిన వాళ్ళు డెఫినెట్గా మర్చిపోకుండా కామెంట్ చేయండి. సో మీ జిల్లాకి సంబంధించి అప్డేట్ రాగానే నేను డెఫినెట్గా వీడియో చేస్తాను. ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఏ డిస్టిక్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అన్ని జిల్లాల అభ్యర్థులకు కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అయితే మీరు అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి పంపించాలి ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. సో మనకి ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ది DCHS అని చెప్పేసి కంప్లీట్ అడ్రస్ ఇచ్చారు. సో ఈ అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్స్ అనేవి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు. లేదు అంటే మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి కూడా సబ్మిషన్ చేసేటువంటి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో కాబట్టి మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టండి. ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, షార్ట్ లిస్ట్ అయినట్లయితే సో వాళ్ళే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. జాబ్స్కి మనము ఎలా అప్లై చేయాలి అంటే మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, 5 pages ఉంది. ఈ యొక్క 5 pagesకి సంబంధించి మీరు అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని చక్కగా మీరు కంప్లీట్గా ఫిల్ చేసి దీన్ని మనము అప్లికేషన్ ఫామ్తో పాటు మిగతా జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, దానికి క్వాలిఫికేషన్ రిలేటెడ్గా ప్రతి జిరాక్స్ కాపీ పైన మీరు సైన్ పెట్టేసి ఒక ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి సో మీరు అప్లికేషన్ అనేది రిజిస్టర్డ్ పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ పంపించాలి. ఫ్రెండ్స్ ఇది మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి అవుట్సోర్సింగ్ అలాగే కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ యొక్క DCHSకి సంబంధించినటువంటి సంస్థలో భర్తీ చేయడానికి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మీ గనక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మాత్రం 10th March నుంచి 18th March లోపు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మనకి కాంట్రాక్ట్ అయినప్పటికీ కూడా ఫర్దర్గా మనకి పర్మనెంట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి సో ఎవరు కూడా నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. సో ఇక నోటిఫికేషన్ అప్లై ఫామ్కి సంబంధించి వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పెడతాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.